ఆంధ్రప్రదేశ్. వాలంటీర్లపై ప్రభుత్వం నిర్ణయం. వాలంటీర్ల వ్యవస్థపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వారిని విధుల్లోకి తీసుకోకూడదని మంత్రి నారా లోకేష్ సూచించారు. అమరావతి భూ కుంభకోణం కేసు. ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ సిఐడి ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ఆయన సాక్షిగా పరిగణించబడుతున్నారు. తెలంగాణ. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. హిమాయత్నగర్లో అగ్ని ప్రమాదం. హైదరాబాద్లోని హిమాయత్నగర్లో ఉన్న మినర్వా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జాతీయ వార్తలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అంతర్జాతీయ వార్తలు. ఉక్రెయిన్ డ్రోన్ దాడి. ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడిలో రష్యా జర్నలిస్ట్ మరణించారు. ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడలు. టీమిండియా ఆటగాడు రిటైర్మెంట్. భారత క్రికెట్ జట్టులోని ఒక ప్రముఖ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా. కల్కి సినిమాపై రచయిత వ్యాఖ్యలు. కల్కి సినిమాపై ప్రముఖ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.